ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. గోల్డ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించకపోతే మనము గోల్డ్ని అసలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, విశాఖలో రీసెంట్గా మనం ఒక 2 days నుంచి చూస్తుంటే లలిత జ్యువెలర్స్కి సంబంధించిన దాంట్లో మేము మోసపోయామంటూ ఒక బాధితుడు ముందుకు రావడం జరిగింది. అతను గోల్డ్ తీసుకునేటప్పుడు 46 గ్రాములు ఉన్న గోల్డ్ కాస్త అతను మళ్ళీ ఒక 10 రోజుల క్రితము నేను దాన్ని రీప్లేస్ చేస్తాను అని చెప్పేసి రావడం జరిగింది. అతను గోల్డ్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ తీసుకున్నాడు. అది ఒక 5 years బ్యాక్ తీసుకోవడం జరిగింది. అయితే 6 గ్రాముల గోల్డ్ అసలు మిస్ అయిపోయింది. అది వచ్చేసి వాళ్ళని అడిగితే మొత్తం ఇన్వాయిస్ ఉంది, తర్వాత నెక్స్ట్ ప్రతిదీ ఉంది, అక్కడ గోల్డ్ ఎంత ఉంది, తర్వాత నెక్స్ట్ ఎన్ని గ్రామ్స్ వచ్చింది, మొత్తం ఎవ్రీథింగ్ అంటే వేస్టేజ్తో పాటు అన్ని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతనే మనకి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పుతున్న సమాధానం ఏంటి అని అంటే, ఈ 6 గ్రాముల గోల్డ్ అనేది ఎందుకు పోయింది అంటే, ఎవరైతే బ్యాంగిల్స్ వేసుకుంటారో ఆ అమ్మాయి శారీకి తగిలినప్పుడు, డ్రెస్కు తగిలినప్పుడు, లేదంటే పని చేస్తున్నప్పుడు అలా 5 years అయ్యింది, 5 years వాడారు కాబట్టి 6 గ్రాముల గోల్డ్ అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతైనా సరే 6 గ్రాముల గోల్డ్ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. వారికి చాలా డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దాన్ని ఒకసారి చూస్తే లోపల ఒక ప్లాస్టిక్ సంబంధించిన రింగ్ ఉండడం జరిగింది. దానివల్ల అప్పుడు వెయిట్ అనేది వచ్చిందా, అందుకోసం అని చెప్పేసి ఇలా జరిగిందా అని చెప్పేసి వాళ్ళు రకరకాల వాదనలు వినిపిస్తుంటే ఒక్కదాని తర్వాత ఒకటి బాతులు బయటికి రావడం జరిగింది. నాకు ఇంత నష్టం జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఒకప్పుడు డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి మన ముందుకు వచ్చి ఎంతో నమ్మకాన్ని సంపాదించుకున్నారు లలిత జ్యువెలర్స్ ఓనర్. అలాంటిది ఆయన ఇప్పుడు డబ్బులు ఊరికే రావు అంటూనే ఇక్కడ ఎవరైతే గోల్డ్ తీసుకుంటున్నారో వారిని మోసం చేస్తున్నట్టుగానే కదా. ఇప్పుడు దాంట్లో గోల్డ్ మనం ఏదైనా తీసుకున్నా కూడా వేస్టేజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఆ డిజైన్కి ఒక రేట్ ఉంటుంది, ఆ డిజైన్లో మళ్ళీ స్టోన్స్ ఉంటే ఇంకొక రేట్ ఉంటుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం గోల్డ్ తీసుకుంటాం. అలాంటిది ఇంత నమ్మకాన్ని సంపాదించుకున్నది వెంటనే ఇమీడియట్గా ఇట్లా మోసం చేస్తున్నారు అనగానే రోజు మనం చూస్తుంటే ఎన్నో బ్రాంచెస్ ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బ్రాంచెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఒక పర్సన్ ఇంత సడన్గా ఒకటేసారి ఇన్ని బ్రాంచెస్ అనేది ఎలా ఓపెన్ చేస్తున్నారని ఇప్పుడు జనాలు ఒక డౌట్ అనేది రేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మలబార్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా తనిష్క్ కానివ్వండి, ఇకపోతే టీబీజెడ్ కానివ్వండి, ఇలాంటి ఏవైతే గోల్డ్ షాపులు ఉన్నాయో చాలా లిమిటెడ్గా వాళ్ళ బ్రాంచ్లన్నింటినీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. కొన్ని మాత్రం పెడతా ఉంటారు. కానీ తిని మాత్రమే ఏ ప్లేస్లోనైనా సరే పెద్ద స్థాయిలో ఒక మొత్తం షాప్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ వచ్చి ఇనాగ్రేషన్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే ఇంత డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఆయనకు నిజంగానే ఎవరైనా బినామీ ఉన్నారా? లేదు అనుకుంటే ఇలా మోసం చేస్తున్నారు కాబట్టి వారు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్న సొమ్మునే అంత పోగేసి మరి ఇంకొక బ్రాంచ్ తీసుకోవడం జరుగుతుందా? ఇలా పలు వాదనలు అనేవి ఇప్పుడు తెర మీదకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇలా జరిగినప్పుడు ఇమీడియట్గా కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి నేను ఇలా నష్టపోయాను, నాకు గోల్డ్ అప్పుడు ఇంత రేటుకి నేను ఇన్ని గ్రామ్స్ తీసుకోవడం జరిగింది, కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇన్ని గ్రాముల తరుగు అనేది వెళ్ళిపోయింది, అసలు గోల్డ్ మిస్ అయ్యింది అని అంటే వాళ్ళు చెప్తున్న సమాధానాన్ని మీరు అక్కడ రిటర్న్గా రాసి ఇచ్చి కనుక మీరు అక్కడ అప్రోచ్ అయ్యారు అనుకోండి, మీరు దాదాపుగా అప్పుడు 5 సంవత్సరాల క్రితం ఒక ₹1,00,000 గోల్డ్ తీసుకున్నారు, లేదంటే 2 లక్షలు తీసుకున్నారు అంటే దాన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేసి మీకు విత్ ఇంట్రెస్ట్తో సహా డబ్బులు మీకు రిటర్న్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళకు ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని నోటీస్లో మొత్తం పూర్తి వివరాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఎక్కువ కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి కదా ఈ గోల్డ్ విషయంలో. మనం చూస్తుంటే వార్తల్లో అవే కనిపిస్తుంది. లలిత జ్యువెలర్స్ మోసం చేసిన బాధితుడు, లలిత జ్యువెలర్స్లో 46 గ్రాములకి 40 గ్రాములు మాత్రమే గోల్డ్, 10 రోజుల క్రితమే అతను మార్చుకోవడానికి వచ్చిన వ్యక్తి మోసం. ఇలాంటివన్నీ టైటిల్స్ చూస్తుంటే షాక్ వేస్తుంది. ఇప్పుడు గోల్డ్ నిజంగానే మనం కొంటున్న గోల్డ్ నిజమా అబద్ధమా? మనము లోపల ఏదైతే బ్యాంగిల్స్ కొన్ని రౌండ్గా ఉంటాయి, ఆ రౌండ్గా ఉన్నప్పుడు లోపల గోల్డే ఉందా లేదు అనుకుంటే దాంట్లో ఏమన్నా రాగి కానివ్వండి, లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ది కానివ్వండి, ఏమైనా రబ్బర్ది కానివ్వండి పెట్టారా? ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఒక డిజైన్ నచ్చి తీసుకున్న తర్వాత బ్యాంగిల్స్ దాన్ని అయితే లోపల మనము పగలగొట్టో లేకపోతే లోపల ఏముంది, ఇది నిజమైన గోల్డేనా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోము. ఎందుకంటే నమ్మి మనము షాప్కి వెళ్తున్నాం. గోల్డ్ షాప్ అంటేనే మనం నమ్మకంగా వెళ్ళేది. అలాంటిది అక్కడ నమ్మకం లేకుండా ఇలా జనాల్ని మోసం చేస్తూ ఉంటే ఇంకా గోల్డ్ షాప్ల మీద నమ్మకం లేకుండా పోయే అవకాశం లేదు. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఒక డిజైన్ చేయించుకునేటప్పుడు అందులో అన్ని మొత్తం
రాగి కలుపుతారు, ఇత్తడి కలుపుతారు, తర్వాత నెక్స్ట్ వెండి కలుపుతారు. ఇలాంటివి చాలా మొత్తం అన్ని కలిపిన తర్వాత మనకు ఒక డిజైన్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం ప్యూర్ గోల్డ్ తోటి అయితే మనం ఒక డిజైన్ని చేయలేము. కాబట్టి వాళ్ళు రాగిని ఎక్కువ కలుపుతూ ఉంటారు చాలా పెద్ద స్థాయిలో. మనకు అందుకే గోల్డ్ అనేది ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అదే దుబాయ్ గోల్డ్ తీసుకున్నారనుకోండి, అది ఎల్లో కలర్లో ఉంటుంది. అందుకని అక్కడ ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది అని చెప్పేసి ప్రజలు ఎక్కువ విశ్వసిస్తూ ఉంటారు. మనం ఆ గోల్డ్కి ఈ గోల్డ్కి కంపేర్ చేస్తే అది ప్యూర్ గోల్డ్గా మనకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 22 క్యారెట్స్ ఇతను ఇవ్వడం జరుగుతుంది, 24 క్యారెట్స్ కూడా కాదు. ఏది లలిత జ్యువెలర్స్. అలాంటిది 22 క్యారెట్స్లోనే ఇంత అన్యాయం జరుగుతుంది అని అంటే ఇంకా 18 క్యారెట్స్ ప్లస్ తర్వాత 16 క్యారెట్స్లలో ఉంటాయి కదా, వాటి మీద హాల్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ హాల్ మార్క్స్కి సంబంధించి పర్మిషన్ ఉందా లేదా, నిజంగానే ఆ షాప్ వాళ్ళ హాల్ మార్క్ సంబంధించిన అన్ని నామ్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నా లేదా, హాల్ మార్క్ ఇచ్చినప్పుడే ఇన్ని గ్రాముల గోల్డ్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి అది ఒక నిర్ధారించబడి ఉంటుంది. అలాంటిది ఒక సర్టిఫికేటైజేషన్ ఉంటుంది. అలాంటిది లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఇలా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ఇప్పుడు ఇది మార్కెట్లో అయితే చాలా వరకు రన్ అవుతూ ఉంది. చిన్న చిన్న షాపులే కాదు, ఇంత పెద్ద షాపులలో కూడా మోసం జరుగుతుంది. అంటే ఇక బంగారం ఎక్కడ కొనాలి అన్న ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరి మైండ్లో వచ్చే ఉంటుంది. గోల్డ్ చూస్తేనేమో గోల్డ్ రేట్ చూస్తేనేమో ఆకాశంలో ఉన్నాయి అందనంత దూరంలో. అలాంటిది కష్టపడి నష్టపడి పెళ్ళిళ్ళకో లేదంటే ఇంకేదో దానికోసం గోల్డ్ తీసుకుంటే ఇలా మోసపోతూ ఉన్నారు. దీనిపైన ఒక సమగ్రమైన ఏదైతే ఎంక్వైరీ జరగాలి. గోల్డ్ షాపులలో ఇదేదైతే ఉంటుందో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, క్వాంటిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది అధికారులను పంపించి కంపల్సరీగా చెక్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కనుక చర్య తీసుకుంటే ఈ మోసాలు అనేటివి తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది ప్రజలు వారి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే కానీ 46 గ్రాములలో 6 గ్రాములు కేవలం యూజ్ చేస్తేనే వెళ్ళిపోయినాయి అంటే ఎంత షాకింగ్ విషయం అండి. ఎంత దారుణంగా మోసం చేయాలన్న ప్రయత్నం చేశారు ఆ షాప్ వారు. వారి వింటుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే జస్ట్ ఇప్పుడు ఇది గోల్డ్ ఉంది, ఈ గోల్డ్ వేసుకొని రోజు ఇలా జరిగితే ఇంకా గోల్డ్ తగ్గిపోతుందంట. మరి మనకు తెలియదు, కొత్త విషయం ఇది. సో చాలామంది మోసపోతున్నారు. కాబట్టి మీరు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నా గోల్డ్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని దాని నిజమైన గోల్డా కాదా, అందులో గోల్డే ఉందా లేదు అనుకుంటే ఏమైనా ఇన్సెట్ చేశారా, ఆ రాళ్ళు నిజమైన రాళ్ళా కాదా, ఇవన్నీ పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేసిన తర్వాతనే మీరు గోల్డ్ అనేది పర్చేస్ చేస్తే మీరు అన్ని రకాలుగా సేఫ్. లేదు అంటే నష్టపోయే అవకాశాలు, మోసపోయే అవకాశాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. రేపైతే ఎంక్వైరీ కమిటీ కనుక వేసి మొత్తం గోల్డ్ షాప్ల మీద ఎంక్వైరీ చేస్తే మనకు ఎక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి అనేది తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి